హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు. ఈరోజు వీడియోలో మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడిగి చెక్కు తీసి తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ తీసుకొని బేషన్లో వేసుకోవాలని. కొద్దిగా పసుపు, దీనికి తగినంత సాల్ట్, కొద్దిగా నూనె వేస్తే అన్నం పొడి పొడిలాడుద్ది. తురిమి పెట్టుకున్న మామిడికాయ ఉంది కానీ ఇది కూడా వేసుకొని కలుపుకోవాలి. మనము మామిడికాయ తురిమింది మనం రైస్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. కళాయి పెట్టుకొని కొద్దిగా దానికి సరిపడా నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొద్దిగా శనక్కాయ వేసుకోవాలి. తాలింపు గింజలు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించినవి ఇప్పుడు అన్నంలో కలుపుకోవాలి. ఇప్పుడు మామిడికాయ పులిహోర రెడీ అయిందండి. మరొక వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.